హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎంతో రుచికరంగా, ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండే మెంతుకూర, పెసరపప్పు కూరను వండబోతున్నాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కగానే చక్ చక్ అంటూ ఆవాలు, జీలకర్ర వేసేయండి. అవి చక్కగా చిటపటలాడుతూ నాట్యం చేసిన తర్వాతే అర్థం చేసుకోండి, మన వంట సరిగ్గా స్టార్ట్ అయిందని. ఇప్పుడు ఫ్లేవర్ టైం ఫ్రెండ్స్. కరివేపాకు, ఎండుమిర్చి, నలిపిన వెల్లుల్లి వేసేయండి. ఆహా! ఈ వాసన వస్తే చాలు, కూర హిట్ అయిందన్నమాట. ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ. సన్నగా కట్ చేసిన మెంతికూర వేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు కూరకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మీడియం మంటపై కనీసం 5 నిమిషాలు బాగా వేపాలి ఫ్రెండ్స్. మెంతి కూర కాస్త మృదువుగా అయ్యాక ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసేయండి. అన్నీ బాగా కలిపి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు మాత్రమే కడిగి సిద్ధంగా పెట్టుకున్న పెసరపప్పు వేసేయాలి. ఇప్పుడు దీన్ని మీడియం మంటపై కనీసం 5 నిమిషాలు బాగా వేపాలి ఫ్రెండ్స్. అంతే, రుచికి రుచి రెడీ. ఈ రుచికరమైన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.